హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బిగ్ బాస్ 8 4వ వారం సోనియా ఎలిమినేట్ అయింది. అందరికీ తెలిసిందే. అసలు తను ఎందుకు ఎలిమినేట్ అయిందంటే తన ఆట తీరు ఆడియన్స్ కి నచ్చలేదు కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది. సోనియా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ప్రజల్లో మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇక సోనియా ఆ వీడియోని వెంటనే డిలీట్ చేసింది. ఆ వీడియోలో ఏముంది అంటే, అందరికీ నమస్కారం, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇక నా నుంచి మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏంటంటే, నేను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది నా ఆట తీరుతో మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవాలని. నా ఆట తీరుతో మీ అందరినీ విసిగిచ్చానని నేను అనుకోలేదు. ఏదైనా సరే ఇంత నెగిటివ్ వస్తుందని మీ దగ్గర నుంచి నేను అస్సలు అనుకోలేదు. నిఖిల్, పృథ్వీ వీళ్ళు నాకిద్దరు అన్నదమ్ముల లాంటోళ్లే. ఒక అక్కలాగా సపోర్ట్ చేశాను తప్ప అంతకు మించి మా మధ్యలో ఏమీ లేదు. బయట ఇలా పోట్రే అవుతుందని మేము అస్సలు ఊహించుకోలేదు. ఏదేమైనా సరే నేను హౌస్ లో టాప్ 5 దాకా ఉంటానని అనుకున్నాను. ఇలా అనూహ్యంగా బయటికి రావడం నాకు అస్సలు నచ్చలేదు. ఇంకొక విషయం, నేను విష్ణుప్రియ వాళ్ళ ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడానని పోట్రే అవుతోంది. ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడినానని వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోలు. కానీ విష్ణుప్రియ వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుకున్న ముందు మిగతా మాట్లాడిన మాటలన్నీ కట్ చేసి ఒక్కటే బయటికి రావడం అనేది చాలా తప్పుగా అనిపిస్తా ఉంది. ఏదైనా సరే ఆ హౌస్ లో నేను ఒక ఆడపిల్లలా అడుగు పెట్టాను. పిల్లలా బయటికి వస్తానని నేను అస్సలు ఊహించలేదు. రానున్న రోజుల్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానని చెప్పింది సోనియా. అలాగే నిఖిల్, తను చాలా బాగా గేమ్ ఆడతాడు. మీ అందరి సపోర్ట్ తప్పక కావాలి. బిగ్ బాస్ 8 విన్నర్ తనే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా చిన్న తమ్ముడు పృథ్వీని కూడా రన్నర్ ని చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జీవితంలో చాలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా అవే మా బ్లెస్సింగ్స్ అని తీసుకోవాలి అని చెప్పింది సోనియా. మరిన్ని అప్డేట్స్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.